ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరంని కనుగొనము. ఓకేనా? సో లీప్ సంవత్సరం ఏ విధంగా కనుక్కోవాలి అంటే 1900 ఉంది, 1528 ఉంది, 1449 ఉంది, 1885 ఉంది. సో లీప్ సంవత్సరం అందులో ఏ విధంగా కనుక్కోవాలంటే ఫస్ట్ లీప్ సంవత్సరాన్ని కనుక్కోవాలంటే 2 రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ చూడండి అన్న, ఇప్పుడు 2016 ఉందనుకోండి. 2016 అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతే ఇది లీప్ ఇయర్ అవుతుందా మరి? 4తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ 2019 ఉందనుకోండి. 2019 ఈ 2019లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 19 కదా. మరి ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఓకేనా, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవుతాయా? కాదు. అందుకే ఇదేంటి? లీప్ ఇయర్ కాదు. ఓకేనా? లీప్ ఇయర్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? ద లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. ఇది ఇట్లా. మరి ఒక సెంచరీ ఇయర్స్కి వస్తే ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు సపోజ్ 1800 ఉంది. ఇదేంటి? ఒక నార్మల్ ఇయరా సెంచరీ ఇయరా? ఇవంటే ఒక మామూలు ఇయర్స్. ఇదేంటి? నార్మల్ ఇయరా సెంచరీ? అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఇలా లాస్ట్ 2 జీరోస్ ఉంటే దాన్ని ఏమంటామంటే సెంచరీ ఇయర్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? సెంచరీ ఇయర్ అంటాం. ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఓకేనా, ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఈ సెంచరీ ఇయర్ మొత్తం కూడా 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు ఈ 1800 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 1800 అనేది 400తో డివిజిబుల్ కాదు కాబట్టి అది లీప్ ఇయర్ కాదు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, 1600 ఉంది. 1600 అనేది ఒక మామూలు ఇయరా లేకపోతే సెంచరీ ఇయరా? లాస్ట్కు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి అది సెంచరీ ఇయర్ అవుతుంది. సెంచరీ ఇయర్ అయినప్పుడు ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలి అంటే అది ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు 1600/400 వేస్తాం. 1600/400. ఇప్పుడు ఈ 1600 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. సో ఇట్ షుడ్ బి ఏ లీప్ ఇయర్. ఓకే, ఇట్ షుడ్ బి ఏ లీప్ ఇయర్. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే చివరి 2 అంకెలు డివిజిబుల్ బై 4 అవ్వాలి. ఏదైనా ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. ఒకవేళ సెంచరీ ఇయర్ అంటే శతాబ్దపు సంవత్సరం, సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ద హోల్ నెంబర్, ఆ హోల్ ఇయర్ అంతా ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనం క్వశ్చన్స్లో క్రింది వానిలో లీప్ సంవత్సరం కనుగొనము, లీప్ సంవత్సరాన్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 1900. ఓకేనా? 1900 ఇది ఒక సెంచరీ ఇయరా మామూలు ఇయరా? సెంచరీ ఇయర్. మరి ఈ 1900 అనేది లీప్ ఇయర్ అవ్వాలంటే ఎవరితో డివిజిబుల్ కావాలి? 400తో డివిజిబుల్ కావాలి. సో 1900/400 డివిజిబుల్ అవుతుందా? కాదు. సో ఇది లీప్ ఇయర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ 1528. ఓకేనా? 1528 అనేది ఏమన్నా ఒక సెంచరీ ఇయరా మామూలు ఇయరా? ఒక మామూలు ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎవరితో డివిజిబుల్ కావాలి? 4తో కావాలి. సో 28/4 అవుతుందా? సో 4 6 74, 4 7 28. అంటే 4తో 28 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్. అంటే ఇక్కడ బి రైట్ ఆన్సర్.